సిప్పర్ టైప్ ది, అది మరి రీయూజ్ చేసుకోవచ్చు మనం. నేను నైట్ ప్రిపేర్ చేసావేంటి? ఆ జీలకర్ర ఫ్లేవర్ అదంతా అదిరిపోయింది. ప్యూర్ అయితే మాత్రం నిజంగా చాలా స్పెషల్ మాకు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడే లెగిసి మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా లెగ్గానే బయటికి వెళ్ళి నార్మల్ గుడ్ మార్నింగ్ అవన్నీ చెప్తుంటాం కదా, ఇంక బయటికి వెళ్ళి మా వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఇంకేం గుడ్ మార్నింగ్ రా, మిట్ట మధ్యాహ్నంలోకి వచ్చేసి గుడ్ మార్నింగ్ అంటున్నాం, గుడ్ ఆఫ్టర్నూన్ రా అని అంటున్నారు. ఇంకా తెలియకుండానే టైం అలా దాటేస్తుంది. అంటే ఎడిటింగ్ కూడా నేను చేసేసరికి నైట్ 2:30 3:30 అలా అయిపోతుంది. పడుకునేసరికి ఒక 3-4 డేస్ కరెక్ట్ గా పడుకోపోతే 4th డే ఇంకా మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా గుడ్ మార్నింగ్ కాస్త గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో ప్రెసెంట్ బయటికి వెళ్లే ముందు మమ్మీ ఏం బ్రేక్ఫాస్ట్ ఇంకేం బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ ఏముందో ఒకసారి చూసి తినేద్దాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఏంటివి? పెరుగు వడలా? ఓకే, నేను నైట్ ప్రిపేర్ చేసావేంటి? పెరుగు వాళ్ళు పోపు వేయమ్మా, పోపు వేస్తే బాగుంటది. పోపు వేసిన తర్వాత నార్మల్ దానికి కూడా చూసాను ఎంత అందం వచ్చిందో. కలర్ గా తగులుతూ గ్రీన్, రెడ్, బ్లాక్. అది ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఉంది పెరుగువాడ. కొత్తిమీర వద్దులే అమ్మ, తినేస్తాను. దీని మీద కొద్ది చాట్ మసాలా అయ్యి స్ప్రింకిల్ చేసి. సో గైస్, మా మమ్మీ పెరుగువాడ అంటే నేను ఇంట్లో లేను, ఇంకా ప్రిపేర్ చేసి ఉంచేసింది. కొద్ది ఫ్రిడ్జ్ లో ఉంచితే ఏంటంటే ఆ వడల్లోకి ఆ పెరుగు ఇంకా ఎక్కువ ఇంకిపోద్ది, ఇంకా సాఫ్ట్ అయిపోద్ది అనమాట వడ. సో పులుపు అవ్వకుండా ఉంటదా. కొద్ది పైన చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను, బాగుంటది. చాలు. ఇంక ఈ రోజు బ్రంచ్ లోకి మనం తింటున్నాం హోమ్ మేడ్ పెరుగువాడ. అండ్ ఈ మధ్యన ఏంటంటే టిఫిన్ లోకి డైలీ చెద్దన్నం తినాలనిపిస్తుంది. అంటే ఈ మధ్య నేను కొద్దిగా అన్నం డైరెక్ట్ గా పెట్టించేసుకొని వేడన్నం వాటర్ వేసుకొని తినేస్తున్నాను. కానీ డైలీ నాకు మార్నింగ్ ఎందుకో చెద్దన్నం తినాలనిపిస్తుంది అనమాట. నాకు బాగా ఇష్టం అది. సో చెప్తాం మమ్మీకి. ఇంకా ఈ పెరుగువాడ అయితే తీసుకున్నాం. అండ్ నార్మల్ పెరుగువాడికి ఇలాగ పోపు వేసిన దానికి మధ్యలో జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిన్న లైట్ ఘాట్ తగులుతూ బాగుంటది. నార్మల్ గా తినేదానికంటే ఇలాగ పోపు వేసుకొని తింటాం చూసారా, ఆ టేస్ట్ కొద్ది చాలా డిఫరెంట్ గా వస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంది పెరుగువాడ, మంచిగా పెరుగులోకి ఇంకిపోయింది. ముక్కలా తీసుకొని పోపులు లెట్స్ హ్యావ్. లిటరలీ నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. దీనిపైన లైట్ గా హల్దీరామ్స్ సంథింగ్ ఏదో సేవ్ ఉంటది, ఆ సేవ్ కొద్ది స్ప్రింకిల్ చేసుకుని ఇలా మిక్చర్ కొద్ది స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా బాగుంటది. అండ్ నార్మల్ గా ఒరిస్సా సైడ్ ఇటు సైడ్ ఏంటంటే దీని మీద ఆలుదమ్, దుంపల కూర అండ్ బఠానీ కర్రీ అవన్నీ వేస్తారనమాట. ఇంకా టేస్ట్ అదిరిపోద్ది అది దాంతో తింటే. మార్నింగ్ ఇలా చల్లటి పెరుగు కూడా తింటుంటే భలే అనిపిస్తుంది. అండ్ పైన ఈ పోపుల వల్ల ఆ లైట్ క్రిస్పీనెస్ తగులుతూ అదిరిపోయింది. అండ్ లైట్ గా చాట్ మసాలా కూడా యాడ్ చేసాం కదా, ఇంకా బాగుంది. ఒక చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. షార్ట్ వీడియోస్ ఈ మధ్యన కొద్ది తగ్గాయి కాబట్టి షార్ట్ వీడియో కూడా ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళాలి ఈ రోజు, అది సంగతి. ఈ మధ్యన ఏంటంటే ఈ సూపర్ యోధి తీసుకొచ్చి అలా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. ప్రోటీన్ వేఫర్స్ చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి ఒక 3 ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అనమాట. కుకీస్ అండ్ క్రీమ్ అని, హేజల్నట్ ఇవన్నీ. ఇందులో మెయిన్గా మ్యాంగో అని ఒకటి ఉంటుంది. ఈ కుకీస్ అండ్ క్రీమ్ కూడా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఎంతసేపు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్లో ఉంచానంటే మమ్మీ కూడా వేస్తుంది. సో ఈ మ్యాంగోది నాకు చాలా బాగా నచ్చింది. సెపరేట్ ఈ మ్యాంగోది తెప్పించుకోవాలి. ఈ హేజల్నట్ నార్మల్గా ఉంది కానీ కుకీస్ అండ్ క్రీము అండ్ ఈ మ్యాంగోది మంచిగా ఫ్లేవర్ తెలుసు, చాలా బాగా నచ్చింది. అదిరిపోయింది. మ్యాంగో టేస్ట్ అయితే భలే తెలుస్తుంది తెలుసు ఇందులో. గైస్ ఇప్పుడే అలా బయటకు వచ్చాం. అండ్ ఇప్పుడు మనం అయితే ఈ రోప్ వే రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఎప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళిపోయిన వ్యూని ఎంజాయ్ చేస్తూ మొత్తం ఏవేవో ఆలోచించుకుంటూ సరదాగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేసిన ప్రతిసారి ఇదిగో ఇందులోపలే నేను చూరని అక్కడైతే సమాధి చేశాను. సో ఈ రోడ్డు క్రాస్ చేసిన ప్రతిసారి ఇంకా చూరో పక్కాగా గుర్తొస్తాడు. ఇదివరకు ఏంటంటే ఈ రోడ్డు వెళ్ళేసరికి సరదాగా మామూలు రోడ్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళి ఆ శ్మశానం ఉందా దాటితే పక్కాగా మనం అక్కడే చూరోని సమాధి చేసాం కాబట్టి చూరో పక్కాగా గుర్తొస్తాడు. బట్ అదొక లైఫ్లోని చాలా క్లోజ్గా ఇచ్చేసాములే చూరోని. ఇంకే పెట్ మీద అంత ఇష్టం రాదేమో, బట్ చూరో అయితే మాత్రం నిజంగా చాలా స్పెషల్ మాకు. అసలు అది సంగతి.
జెసి ఈ రోడ్డు ఇంకా మనకి చూరో గుర్తొచ్చే రోడ్డు అయిపోద్ది కాదు బట్ అలా గుర్తొస్తూ ఉంటాడు. అంటే అంత ఇష్టపడ్డాం లేరా మనం, లైక్ చూరోకి అంతలా ఇష్టపడ్డాం అంటే ఫస్ట్ పెట్ కదా లైఫ్లో. నాకు పర్సనల్గా ఫస్ట్ పెట్ అండ్ జెస్సీ కూడా చాలా చాలా ఎఫెక్షన్తో చూసుకుంది. సో అంతే, ఆ రోడ్ మీద వెళ్ళినప్పుడు గుర్తు వస్తుంది, తన మెమరీస్ ఫ్లాష్ అవుతాయి, ఇంకంతే. ఆ హ్యాపీ మూమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఆ హ్యాపీ మూమెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పెట్స్ ఎవరెవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యన ఏంట్రా వైరస్ ఏదో వచ్చింది, క్యాట్స్ అండ్ డాగ్స్ అలాగా ర్యాపిడ్ గా చనిపోతున్నాయి అనమాట. ఏవో కొత్త వైరస్ లాంటిది ఏదో వచ్చింది ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లోని వాటిలోని చాలా మంది వీడియోస్ పెడుతున్నారు అనమాట. సో ఏది ఆ వైరస్ కా? ఓహో. సో జాగ్రత్తగా ఉండండి. అదేదో యూరినల్ ఇన్ఫెక్షన్ ఏదోనా, అది యూరిన్ బదులు బ్లడ్ టైప్ ఏదో వచ్చి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ టైప్ వస్తుంది, ఏదో ర్యాపిడ్ గా యానిమల్స్ లో గ్రో అవుతుంది అనమాట. సో క్యాట్స్ అండ్ డాగ్స్ పెంచుకున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చలో చలో ఫుడ్. ఇందాక దారిలో వస్తున్నప్పుడు యాక్చువల్గా కొన్ని ఫ్రెండ్స్ని కలడానికి వెళ్ళాం, కానీ ఇంకా ఎక్కడ డిన్నర్ ఏం చేయలేదు. అందుకే దారిలోని క్లోజింగ్ టైంలోని 2 ప్లేసెస్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ఎదురా, నాది కొత్త బ్యాగ్. ఈ బ్యాగ్ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఒక బ్యాగ్ తీసుకున్నాను. అది కాకుండా మెక్డానల్డ్స్లోకి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొచ్చాం. మెక్డానల్డ్స్ ఏదో పడిపోతుంది గైస్. మెక్డానల్డ్స్లోని ఇలాంటి ఒక అరే ఇచ్చారా ప్లీజ్ రా. అది ఈ మధ్యన కొనుక్కుంటున్న వాళ్ళందరికీ అలాంటిది మంచి కప్పులు ఇస్తున్నాడు రా, చాలా బాగుంటది. సిప్పర్ టైప్ ది, అది మరి రీయూజ్ చేసుకోవచ్చు మనం. అరే ప్లీజ్ రా, మీ ఇంటి పక్కన కదరా మెక్డానల్డ్స్. తీసుకెళ్ళు మరి బాటిల్ కోసం. వద్దు నాకు తీసుకెళ్ళ. ఏ సీరియస్ చూస్తే భయపడిపోవాలి ఇప్పుడు. మరి ఇచ్చినప్పుడు తీసుకో. ఏంటి ఒక హ్యాపీ మీల్ ఒకటి తీసుకున్నాం గైస్. ఇది టోటల్ బిల్ వచ్చేసరికి 448 రూపీస్ ఎంత పడింది. ఒక డ్రింక్, ఒక బర్గర్, ఒక ఫ్రైస్, ఒక ఏంటది నగెట్స్, 4 పీసెస్ నగెట్స్ కాదు వింగ్స్, అన్ని తీసుకున్నాం. సో లైట్ గా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని, ఇంకెక్కడ రెస్టారెంట్ కి వెళ్ళాలనిపించలేదు, అందుకే ఇంకా స్కిప్ చేసాం. ఇవి సాల్టెడ్ ఫ్రైస్, వెరీ వింగ్స్. సిప్పర్ మోడల్ మాత్రం భలే ఉంది. అరే సిప్పర్ రాదా? ఓహో ఇక్కడికి అన్నం పెట్టాలా? అరే ఇది రీయూజ్ కాదురా, కాఫీ తాగినట్ట. నార్మల్ గ్లాస్ కంటే ఇది చాలా బాగుంది. అరే కానీ నేను ఏదో మీల్ బాక్స్ టైప్ పెట్టాను రా, అందులో ఫ్రీ బుక్ అని ఏవేవో ఉన్నాయిరా అక్కడ చూపించినప్పుడు. ఏం లేదు బుక్ ఏది, మొత్తం ఈ నార్మల్ కవర్ లో ఇచ్చారు. ఆ ఏమంటారు దాన్ని, ఆ మీల్ బాక్స్ దాంట్లో ఇవ్వలేదు మనకి. అందులో ఫ్రీ బుక్ అని ఏవేవో ఉండాలి గైస్. క్లోజింగ్ టైంలో మన పుస్తకాలు ఏం చదువుతామని ఇవ్వలేదా? సర్లే ఒక బర్గరే తీసుకున్నా, హాఫ్ నీకా హాఫ్ నాకా. వద్దులే, ఫ్రైస్ ను తిన్న బర్గర్ నేను తింటాను. అదే ఫ్రై చేస్తే క్రంచీగానే ఉంటాయి. కొన్ని ఫ్రైస్ మెత్తగా అయిపోతాయి. అదే లైట్ గా అలా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదేంటి వింగ్సా? ఇవి వచ్చేసరికి ఫ్రైడ్ వింగ్స్. కొద్ది తేడాలో వచ్చింది కానీ ఏం లేదు, మసాలా వాసన. నాకు నిన్ను ఏం అనాలనిపించట్లేదు. నేను మంచోని రా, మంచి వాళ్ళకి ఎవరు ఏం అనాలనుకోరు. ట్రాన్స్పరెంట్ గా నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను గైస్. మీరు అందుకే నాకు చూసి మౌలి ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉంటాడా లేదా అనేది కాన్సెప్ట్ వద్దు. ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ అలాగే ఉంటాను. మెయిన్ థింగ్ ఏంటంటే బయట ఎవరైనా నాతో మాట్లాడడానికి వచ్చే ముందు నాకు లోపల కొద్దిగా ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. నేను వీడియోలో ఎంతైనా మాట్లాడతాను కానీ బయట మాట్లాడలేను. కానీ వన్స్ మీరు వచ్చి నాతో కాన్వర్జేషన్ బిల్డ్ చేయండి, జస్ట్ హాయ్ నార్మల్ గా మాట్లాడినా బాగా మాట్లాడేస్తాను అందరితో. ఇంకా నా మాట్లాడేసి ఎప్పుడు వెళ్ళిపోవాలరా బాబు అనిపిస్తుంది మీకు, అలా ఉంటది. సో జస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం గానీ మీరు జస్ట్ పుష్ ఇచ్చారంటే మాత్రం బండి 6th గేర్ లో కొడతాను. అది సంగతి. 6th గేర్ లో ఒకేసారి స్టార్ట్ చేసి బండి అయిపోతుంది. 1st గేర్ నుంచి 6th గేర్ దాకా మెల్లిమెల్లిగా ఒక్కొక్క గేర్ వేసుకుంటూ వెళ్తా గైస్. ఒకేసారి వెళ్తూ స్టైల్ యూనియన్ లో కూడా వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చాను. రే బ్యాగ్ తీరా అంటే ప్లాస్టర్ నీ వరకు నువ్వు తీసుకుని వదిలేస్తావు ఏంట్రా, సెల్ఫిష్ ఫెలోస్. అంటే నా పాత బ్యాగ్ ఏంటంటే అందులో మైక్స్, కెమెరాస్ ఇవన్నీ పట్టుకొని వెళ్తుంటాను గైస్. అది కూడా ఇక్కడే కొన్నాను. కాకపోతే నేను ఫ్రంట్ పాకెట్ లో వేస్తే పెద్ద కన్నం ఉందన్నమాట, వెనకాల పాకెట్ కి వచ్చేస్తున్నాయి. అండ్ సరే వెనకాల పాకెట్ కి వస్తుందని జిప్ తెస్తే జిప్ కూడా ఊడిపోయింది. అందుకనే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్యాగ్ ఏంటిది, చిన్న వాలెట్ పౌచ్ ఏదో అనుకుంటున్నారు కానీ ఇలా పట్టుకోరు ఒకసారి. ఈ జిప్ ఇలా ఓపెన్ చేస్తే ఏంట్రా ఇది
డిఫెక్ట్ పీస్ ఓకే వచ్చింది. సో ఓపెన్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఈ పౌచ్ అలా ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ ఒక పెద్ద బ్యాగ్ వచ్చేస్తుంది అనమాట. నువ్వేటి ఏదో ఆడిచ్చోడులా చెప్తున్నావు. ఆడిచ్చేవాడు కాదే, ఇగో నార్మల్ బ్యాగ్ అయిపోయింది. అంటే జస్ట్ చిన్న మ్యాజిక్ చూపించాను అంతే మన వాళ్ళు. గైస్ ఇది మాత్రం డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోకండి, నేనేం ప్రమోట్ కట్ చేయలేదు. జస్ట్ అందులోని అలా పౌచ్ లో ఉన్నది ఇలా బ్యాగ్ అయిందని చూపించాను అంతే. జస్ట్ ఇందులో నేను మైక్లు అవన్నీ క్యారీ చేయడానికి చిన్న బ్యాగ్ అనమాట తీసుకున్నాను. జస్ట్ 499 అంతే. జస్ట్ ఇంకా మిగతా అన్ని 800, 900, 1000 రూపాయలు ఉన్నాయి రా బాబు. చోత ల్యాప్టాప్ బ్యాగ్లో ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. సరే అది గైస్ సంగతి. ఇంకా క్యాజువల్ వ్లాగ్ నాకు ఇలా క్యాజువల్ వ్లాగ్ చేయడం అని చాలా ఇష్టం గైస్. రోజంతా అలా తిరుగుతూ ఏమేమి చేసాం ఏంటనేది చూపించడం అనేది బాగుంటుంది. సో మధ్య మధ్యలో రెస్టారెంట్ వీడియోలతో పాటు క్యాజువల్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుని పోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తానండి. దెన్ బై అండ్ cheers guys. ఇంకా పెట్టు కంట్లోని ముక్కులోని ఇలా